ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం 2025 ఆంగ్ల సంవత్సరాది పుష్యమాసం పండగ నెల. తులారాశి వారికి ఎలా ఉంది? ఈ తులకి అధిపతి అయినటువంటి వాడు ఎవరంటే శుక్రుడు. పంచమ స్థానంలో పంచమాధిపతితో కలిసి ఉన్నాడు. శుక్రుడు తాలూకా గొప్పతనం చూడు. పంచమాధిపతి పంచమ స్థానంతో కలిసి ఉన్నాడు, అధిపతితో కలిసి ఉన్నాడు. షష్టమంలో రాహు. ఒక షష్టమాధిపతి రాహు అంటే ఏంటంటే విషపూరితమైన వ్యవహారం, అంటే ఫుడ్ కూడా పాయిజన్ అవుతుంది. అందుకంటే 6వ ఇల్లు రాహుని నమ్మొద్దు అంటాను. సర్పగండం అన్నాడు. 6వ ఇంట్లో రాహు ఉన్నట్టు వెళ్తే సర్పగండం అన్నాడు. విషపూరితమైన భోజనం ఏదైనా తిన్నా సరే అది ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే జాగ్రత్తగా అవసరం అంటారు. చాలా జాగ్రత్తలు అవసరం. 1000 మంది కేతు ఎక్కడ వీళ్ళకి కూడా ఎలాగొచ్చింది? తులారాశి వారి తిరుగులేదు. ఇది ఒక నానుడు ఉంది. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడు కూడా విలాసకారకుడు, వినోదకారకుడు, ఆనందకారకుడు. ఆ శుక్రుడు ఉల్లాసం ఉంది, అప్పటికప్పుడు ఉల్లాసాన్ని ఇస్తుంటాడు, అప్పటికప్పుడే నీరుగా చేస్తుంటాడు. చాలా జాగ్రత్త. శుక్రుడు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తాడు శుక్రుడే. వివాహాది సంబంధాలు చూస్తున్నప్పుడు చాలామంది కుజు దోషం ఉందా అడుగుతారు. అయ్యా, శుక్ర దోషం ఉందా లేదా అడగండి. శుక్రుడు ఎక్కడున్నాడు అడగండి. శుక్రుడు తల గొప్పతనం అడగండి అని చెప్తాను నేను. వివాహానికి కుజుడు కాదు ముఖ్యం, శుక్రుడు ముఖ్యం. శుక్రుడు అని నీచబడితే బ్రహ్మచర్యం తప్పదు. అంచేత శుక్రుడిని కూడా చాలా జాగ్రత్త. శుక్రాచార్యుని సామాన్యమైనటువంటి రాక్షసరాజు అంటే అందుకే కదా తులాకి అధిపతి అయినటువంటి వాడు శుక్రుడు. ఎంత మొండివాడంటే వీళ్ళు వాళ్ళే ధర్మబద్ధమైనటువంటి విధానం, వాళ్ళే డిసైడ్. మీరు చెప్పిన మాట వినరు. వాళ్ళకి చెప్పిందే మనం వినాలి, వాళ్ళకి ఎత్తొచ్చిందే అది చేస్తారు. అంచేత తులలో ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. 1000 మంది కేతు ఉన్నాడు, హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, దేవుడిని స్మరింపజేస్తుంటాడు. ఎందుకు పుణ్యక్షేత్ర సందర్శనార్థం వెళ్తుంటారు, అలాగా దైవ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. కానీ పాపులతో కూడా తిరుగుతుంటారు. అదే చాలా ఇంపార్టెంట్. పాపాత్ముల దగ్గరికి చేరకండి, వాళ్ళతో స్నేహం కుదరదు. ఒప్పుకోరే. రావు ఒప్పుకోడు కదా. రావు అదే పని చేయిస్తుంటాడు. ఆ రావు చేసే పని అంతేకాదు. 6వ ఇంట్లో రాహు తిండి విషయంలో కానీ తిరిగే విషయంలో కానీ చాలా జాగ్రత్త అవసరము. అనుకోలేని ప్రమాదములు సంభవించను. ఇది ఏముందంటే 18 నెలలు అనమాట. 1.5 సంవత్సరం అంటే 18 నెలలు. ఇప్పుడు ఇంచుమించు 7-8 నెలలు అయిపోయింది. జాగ్రత్తగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నట్టుగైతే వీళ్ళకి తిరిగి ఉండదు. ఎటువంటి కార్యకలాపాలైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అయితే ఇక్కడ మనం కూడా లెక్కేసుకోవాలి. అష్టములో గురుడు. ధనం నిలబడదు. ఆ ధనానికి రెక్కలు వస్తుంటాయి. అందుచేత వాళ్ళ దగ్గర ఏదైనా ధనం ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా భూమి మీదో గృహం మీదో దేని పెట్టేయాలి. లేకపోతే ఆ ధనం కూడబట్టుకున్న ధనం అంతా అలాగా ఏదో రకంగా ఖర్చు. అష్టములో గురుడు అష్టకములు కష్ట నష్టములే శుభప్రదములు కావు అన్నటువంటి మనకి శాస్త్ర సమ్మేతం. 10 సార్లు ఇవి ఎందుకు చెబుతున్నాం అంటే చిన్నవైనా సరే ఆ విషయాలు సత్యసాయిబాబా గారు చెప్పినట్టుగా పాలలో దాగిన పదార్థాలు ఎన్నున్నాయో అన్ని రకాలుగా మానవుడితోని మేధాశక్తుల్లో అన్నీ ఉంటాయి. అంత జాగ్రత్తగా ఉండాలి. పాలు రకంగా ఉంటే 24 గంటలు ఇరిగిపోతాయి. పాలుని నెయ్యిగా మార్చినట్టుగా కొన్ని సంవత్సరాలు ఉంటాయి. అలాగా వీళ్ళు తాలూకా బుద్ధిని ఎప్పుడు కూడా జాగ్రత్తగా దాన్ని డెవలప్మెంట్ చేసుకున్నారు. వాళ్ళు అపర కుబేరులయ్యి మంచి స్థానం పొందారు. అటువంటి చాలామంది ఉన్నారు. మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వాళ్ళు ఇందులో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తలు చెబుతున్నా, ఆ జాగ్రత్తలను పాటించుకునేది. ఇది ఒక సిలబస్ అంతే. ఋషి సంపద. ఈ ఋషి సంపదని మనం జాగ్రత్తగా ఇలా ఉంది, నాకు నిజమే గోచారం బాగా పనిచేస్తుంది, దాని ప్రకారంగా గురువుగారు చెప్పినట్టుగా మనం నడుచుకున్నట్టుగైతే అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి విద్యార్థులకి, అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి, వివాహాది శుభకార్యములు చేసే వాళ్ళకి, ప్రేమించుకునే వాళ్ళకి
ఇవందరికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా త్వరలో పరిష్కారం అవ్వాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిద్దాం. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.